ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. అధికారం కోసం చేసిన ఎన్నో వాగ్దానాల్లో చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పైగా అవన్నీ ఎక్కడా చెప్పమంటూ బుకాయిస్తున్నారు. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీధి రౌడీల్లా రెచ్చిపోతూ మహిళలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను, కులాలను, అధికారులను అవమానకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 2016లో బాబు పాలన గురించి చెప్పాల్సి వస్తే మోసం మోసం మోసమని చెప్పాలి. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పారు. డబ్బు సంపాదించుకోవడమే పరమావధిగా బాబు ముందుకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ హామీని తుంగలో తొక్కారు. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటుందా? ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని, మహిళలు పెట్టిన బంగారం ఇంటికి తెప్పిస్తామని గొప్పలు చెప్పిన బాబు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. 2016లో అయినా మాఫీ అవుతాయనుకుంటే చంద్రబాబు ఏడాది కూడా చేయకపోగా రైతుల రుణాలన్నీ మాఫీ చేసేశామని సిగ్గు లేకుండా చెప్పడం బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పర్వాలేదు, రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా. ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడితనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా ఒక్కరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఒక్కరికి కూడా నెలకు 2000 ఇవ్వలేదు.
2016లో అయినా ఒక్క నోటిఫికేషన్ అయినా వస్తుందని ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా వేల ఉద్యోగాలను పీకేశారు. ఎన్నో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. జాబు రావాలంటే బాబు సీఎం కావాలన్న చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం దారుణం. జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? మా పిల్లలు ఎవరైతే చదువుకున్నారో తమ్ముళ్ళు మీ అందరికీ ఈ కడపలోనే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఒక అన్నగారిని తీసుకుంటా. నిరుద్యోగ వృత్తి చదువుకున్న తమ్ముళ్ళకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 1000 రూపాయల నుంచి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి నెలకిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో మేము ఫీజు రీయింబర్స్మెంట్ తరఫున బీటెక్లు కంప్లీట్ చేసామండి. అది అయిపోయిన తర్వాత బాబు వస్తే జాబ్ అన్నాడు, ఉన్న జాబులు పీకేశాడు. ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, అది లేకుండా చేశాడు. ఇప్పుడు బీటెక్ చదివి ఎంతమంది అయితే బయటకు వచ్చారో ఒక్కరికి కూడా జాబ్ లేదండి. బికాజ్ ఆఫ్ బాబు. దొంగ బాబు, దొంగ మాటలు, దొంగ వ్యవహారం, దొంగ కథ, దొంగ ఈ రెండేళ్ళు అతనికి అణిచివేస్తారు. అతని రాజకీయాన్ని, అతని నాయకుల్ని, అతని మంత్రుల్ని అందరినీ చొక్కా పట్టుకుని బయటికి లేక కొట్టే రోజులు ముందున్నాయి. మొన్న డ్వాక్రా మహిళలు అయిపోయింది, దాని తర్వాత రైతులు అయిపోయింది. నెక్స్ట్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. స్టూడెంట్స్ కానీ బయటకు వచ్చారంటే బాబుకి ఇంకా ఏం ఉండవు. 3 సెంట్ల స్థలంతో పాటు 1.5 లక్షలతో అందరికీ ఇళ్లు కట్టిస్తానని, అర్హులందరికీ పక్కా ఇళ్లు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదు. ఒక్కరికి ఇల్లిచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఏడాదైనా ఒక్కరికన్నా ఇల్లు కట్టించారా అంటే అదీ లేదు. పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇప్పించి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత, 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. పైగా ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాన్ని ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచుకోండని ప్రోత్సహిస్తున్నాడు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో పేద విద్యార్థులు సైతం పెద్ద పెద్ద చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తే చంద్రబాబు మాత్రం ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తానని గొప్పలు చెప్పిన చంద్రబాబు 3 ఏళ్లవుతున్న అతీగతి లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క జిల్లాలో కూడా ఒక్క ఆసుపత్రి కట్టలేదు. పైగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ఆ మహానేతకు పేరొస్తుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టి ఏ ఒక్కరికి వైద్యం అందించడం లేదు. పైగా ఆ పథకానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఆ పథకాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు 100లకు పైగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు బాబు. చంద్రబాబు పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మోసం, మోసం, మోసం.